విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి మరో 2,500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించుకున్న సంస్థకు ఇది కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. కాగా ఇప్పటికే గురువారం 500 కోట్లు మంజూరు చేసిన కేంద్రం మొదటగా విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతులు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత ఎస్బీఐకు అప్పగించింది. తాజాగా ప్రకటించిన 2,500 కోట్ల వినియోగంలోనూ ఎస్బీఐ కీలకంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నిధులు ఈ నెల 23వ తేదీ నాటికి అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చింది. అయితే స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా ముడి పదార్థాల కొరత కారణంగా రెండింటిని మూసేసి ప్రస్తుతం ఒకదాంట్లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు నిధులు అందుబాటులోకి వస్తున్నందున 2 బ్లాస్ట్ ఫర్నేసులను పూర్తి స్థాయిలో నడపాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది.